ఈ అర్చారూపము మనం ఏంటి ర్యాంక్ నంబర్ 1 2 3 4 5 అన్నాం కదా, 5th ర్యాంక్ లో ఉంది కదా. మీరు ఏమనుకుంటారు, 5th ర్యాంక్ అనేది లోయెస్ట్ అనుకుంటారు కదా. కానీ ఆగమ శాస్త్రం ఏమంటుందంటే 5th ర్యాంక్ ఇస్ ద టాప్ మోస్ట్ ర్యాంక్. ప్రత్యక్షంగా భగవంతుణ్ణి మనం అనుభవించేటటువంటి రూపం ఏంటి అంటే అర్చారూపం. అందుకోసం దేవాలయాల్లో భగవంతుడి యొక్క ఉపచారం కానీ, అర్ఘ్యం కానీ, పాద్యం కానీ, ఆచమనీయం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాజవత్ ఉపచారం జరుగుతుంది. అంటే మహారాజుగా భావించి స్వామివారు జరుగుతుంది. ఇప్పుడు మనం మునివాహనానికి వద్దాం. మునివాహన ఉత్సవం అనేది 2700 సంవత్సరాలకు ముందు మన గురు పరంపరలో లిఖించబడింది. ఎందుకు జరిగింది అనేది తిరుప్పానాళ్వార్ అని చెప్పి ఒక ఆళ్వార్లు ఉండేవారు. ఓకే. ఆయన స్వామివారికి పరమ భక్తుడు. ఓకే. ఆయన వీణ విద్వాంసుడు. వీణ వాయించేటటువంటి వారు ప్రతిరోజు కావేరీ తీరంలో కూర్చొని వీణ వాయించుకుంటూ ఉండేవారు. ఆ వీణ వాయించేటటువంటి విద్వాంసులు తన్మయత్వంలో కావేరీ ఒడ్డున ప్రతిరోజు వాయించేవారు. కావేరీ ఒడ్డు నుంచి ప్రతిరోజు స్వామివారి ప్రియ అర్చకుడు స్వామివారికి తీర్థాన్ని అభిషేకానికి కానీ, రోజు పూజలకి కానీ ఒక బిందెల్లో తీర్థం మోసుకుని వెళ్ళేటటువంటి వారు అర్చకుడు. ప్రతిరోజు ఆయన కావేరీ తీరానికి వస్తారు, స్నానం చేస్తారు, తీర్థం తీసుకొని పోతారు. ప్రతిరోజు తిరుప్పానాళ్వారు ఆయన కావేరీ తీరంలో కూర్చొని వీణ వాయించుకుంటారు. ఓకే. ఇది ప్రతిరోజు జరిగే ఘట్టం. ఓకే. ఒకరోజు ఆయన ఏం చేశారు, ఈయన అర్చక స్వామి నడిచే దారిలో అడ్డంగా కూర్చొని వీణ వాయించారు తన్మయత్వంలో. ఆయన చూశాడు, పాణా పాణా అని పిలిచాడు, ఆయన పలకలేదు. ఆయన తపోభంగంలో చేయడానికి ఇష్టపడకుండా చిన్న రాయి ఆయన పైన ఇలా వేశారు. ఆయన గాయపరచడానికి వేయలేదు, కానీ ఆయన మేలుకొల్పడానికి వేశారు. అది వెళ్ళి అది నుదుట తాకింది. నుదుట తాకితే బాగా దెబ్బ తాకింది, కొంచెం కొంచెం రక్తం కారడం మొదలుపెట్టింది. ఆయన క్షమించండి స్వామి, నా వల్ల మీకు అపచారం జరిగింది, అడ్డంగా ఉండిపోయాను కాబట్టి నన్ను మన్నించండి అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయారు. ఆయన తీర్థం తీసుకున్నారు. లోపల స్వామివారి దర్శనార్థం మళ్ళీ వచ్చారు పూజ చేయడానికి. లోకసారంగ ముని, ఆయన పేరు లోకసారంగ ముని. లోకసారంగ ముని ఎవరో అర్చకుడి పేరు. లోపలికి రాగానే మా పరంపరలో ఇది 3గా చెప్తారు. ఒకటి నేను చెప్తాను మీకు, ఇంకా 2 ఏంటి అంటే స్వప్నంలో స్వామివారు కనిపించి నా పరమ భక్తుని గాయపరిచావు కాబట్టి ఆయనని మోసుకొని దేవాలయానికి తీసుకొని రాని ఒక ఆజ్ఞ. ఇక్కడ మా పరంపరలో ఎలాగంటే ఆయన నుదుట నుంచి రక్తం కారడం, గర్భగుడిలో ఉండే స్వామివారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది. ఓకే. అయ్యో ఏమి జరిగింది స్వామి, నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా అంటే, భగవంతుడు ప్రత్యక్షంగా ఉండేటటువంటి స్వామి, ఆయన స్వరూపానికి కూడా దెబ్బలు తాకుతాయి, అందులోంచి కూడా రక్తం కారుతుంది అనే పరమ భక్తితో భావనతో కైంకర్యం చేసే అర్చకుడితో అలాగే ఉంటారు స్వామివారు. ఆయన నుదుటి నుంచి రక్తం కారణం చూశాడు. ఏమి అపచారం జరిగింది అంటే, ఒక అశజీ వాక్యంలో స్వామి నా పరమ భక్తుడైన తిరుప్పానాళ్వారిని నువ్వు గాయపరిచావు, ఆయనని తీసుకొని నా మందిరానికి తీసుకొని రా అని చెప్పడం జరిగింది.